దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము యెహోషువ 14:8. ఎవరికిని భయపడక నేను చూచినది చూచినట్టే అతనికి వర్తమానం తెచ్చితిని. నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరిగిచేయగా నేను నా దేవుడైన యెహోవా నిండు మనసుతో అనుసరించితిని. చూడండి, ఇక్కడ ఈ మాటల్ని కాలేబు గారు మాట్లాడుతూ ఉన్నాడు. మోషే గారి ద్వారా ఇశ్రాయేలు ప్రజలు నడిపించబడుతున్నారు అరణ్య మార్గమందు. అయితే దేవుడు మోషేతో అన్నారు కదా, నేను మీకు ఇవ్వబోయే కానాను దేశమును సంచరించి అక్కడ పరిస్థితులను చూసి రావడానికి 12 గోత్రాల్లో నుంచి 12 అంటే ఒక్కొక్క గోత్రంలో వారు ప్రధాని అయి ఉండాలి. 12 మందిని పంపించమన్నప్పుడు మోషే గారు అలాగే 12 గోత్రాల్లో నుంచి 12 మంది మనుషులు వారు ప్రధాని అయి ఉన్నారు ఆ గోత్రానికి. వారిని పంపించారు. 12 మంది కూడా దేశానికి వెళ్ళి 40 రోజుల దేశమంతా కూడా సంచరించి అక్కడ పరిస్థితులన్నీ కూడా తెలుసుకున్నారు. అయితే తిరిగి మోషే గారి దగ్గరకు వచ్చారు. యెహోషువ కాలేబులు మాత్రం నిశ్చయముగా దేశమును స్వాధీనపరచుకుంటాం మనమని చెప్పారు. అయితే మిగతా 10 మంది మాత్రము ఎంతో ఆ యొక్క దేశ పరిస్థితులను చూసి భయపడి వారి భయంతో అంటూ ఉన్నారు కదా, ఆ యొక్క దేశ జనులు ఉన్నత దేహులు, వారి నెఫీలులు, వారి దృష్టికి మేము వారి దృష్టికే కాదు మా దృష్టికి కూడా మిడతల్లాగా మేము ఉన్నాము. వారు ఆ జనులను ఆ దేశ నివాసులు భక్షించే దేశం అది అని చెప్పి ఎంతో భయము కలిగి చేసే మాటలు అక్కడ మాట్లాడారు. ఆ మాటలు విన్న ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఎంతో భయపడి మేము ఆ దేశంలోనికి వెళ్ళము అని అక్కడ వారు ఎలుగెత్తి చెబుతూ ఉన్నారు. అయితే మరి అక్కడ కాలేబు మాత్రము మీరు భయపడవద్దు అని అక్కడ వారిని ఎంతో వారించాడు. చూడండి, భయం అనేది దేవుని యొక్క శక్తి మీద ఆధారపడకుండా చేస్తుంది. అయితే దేవుడు యొక్క కార్యాలు సులువుగా ఉండవు. అవి మనందరికీ కూడా ఈ లోకజనుడికి అసాధ్యంగానే కనిపిస్తాయి. అయితే ఎవరైతే దేవుని యొక్క శక్తి సంపన్నతల మీద ఆధారపడతారో, ఆయన చెయ్యగలడు అని నమ్ముతారో, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదని గుర్తెరుగుతారో, వారి పట్ల దేవుడు ఆ అసాధ్యమైన దాన్ని సాధ్యపరుస్తారు. కాబట్టి ఇక్కడ యెహోషువ కాలేబులు దేవుని యొక్క శక్తి సంపన్నతల మీద ఆధారపడ్డారు. దేవుడు నిశ్చయముగా దానిని అనుగ్రహిస్తారని చెప్పగలిగారు. వీరైతే భయముతో దేవుని యొక్క ఆలోచనలు మరుగైపోయి దేవుని మీద ఆధారపడకుండా వారి సొంత శక్తి మీద ఆధారపడి వారి జ్ఞానాన్ని బట్టి అక్కడ పరిస్థితి చూసి ఎంతో మాట్లాడేవారుగా ఉన్నారు. చూడండి, మీరు కూడా మీ యొక్క జీవితంలో మీకు ఉన్నటువంటి పరిస్థితులు చూసి ఇంకా దేవుడు కూడా ఏమీ చేయలేడు అన్నట్టుగా అక్కడ మీరు అనుకుంటూ ఉన్నారేమో. లేదండి, అసాధ్యమైనటువంటి ప్రతి కార్యమును దేవుడు సాధ్యపరచగలడు అని మీరు నమ్మినట్టయితే మీ యొక్క విషయంలో దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో కార్యములను జరిగిస్తారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. వారిని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, నీ రక్తంతో కడగండి, వారికి రక్షణ ఇవ్వండి, వారి కుటుంబాన్ని రక్షణ వెలుగులోకి నడిపించండి. ఎంతో వేదనతో, దుఃఖంతో, బాధతో వీరు ఉన్నారు ప్రభా. ఇప్పుడే వారిని బలపరిచి ధైర్యపరచండి. కృంగిన మనసు తీసివేతండి, భయపడే ఆత్మ తీసివేతండి, పిరికి ఆత్మను తీసివేతండి. అసాధ్యమైన ప్రతి ఒక్క దాన్ని నా దేవుడు సాధ్యపరచగలడు, ఆయన శక్తిమంతుడని తెలుసుకునేవారుగా అయ్యా నమ్ముటకు నీ శక్తిని వారిని లేవనెత్తండి. వారిని వారి యొక్క కుటుంబాన్ని కంచె వేసి కాపాడండి. కీడు శోధన పని తప్పించండి. దుష్టుని కార్యములు లయం చేస్తున్నాం. నీ కార్యములు వారి పట్ల బహు బలంగా జరిగించు తండ్రి. అయ్యా తండ్రి, నీ స్తోత్రాలు ఈ దినమంతా వారికి సహాయం చేసి తోడైండి, కాచి కాపాడమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.